హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రజల్లో తిరుగుబాటు వచ్చి అది అంతర్గత యుద్ధాలకు దారితీసేది విలువైన ఆస్తుల కోసమో లేక అధికారం కోసమో కాదు, కేవలం ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కోసం. దానికి ఈ బంగ్లాదేశ్ ఏమీ మినహాయింపు కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కాలేజీకి వెళ్లాల్సిన విద్యార్థులు ప్రొటెస్టుల పేరుతో ఆ దేశంలో పబ్లిక్ ప్రాపర్టీని అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. కాపాడాల్సిన పోలీసులే అడ్డుకుంటున్నామనే పేరుతో స్టూడెంట్స్ ని కాల్చి చంపుతున్నారు. బంగ్లాదేశ్ అనేది ఇప్పుడు ప్రపంచానికి ఒక బర్నింగ్ టాపిక్ గా మారింది. కారణం రిజర్వేషన్ కోటా. బంగ్లాదేశ్ లో జరిగే సాధారణ ప్రొటెస్టులు కాస్త ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ హింసాత్మకంగా మార్చింది. జరుగుతున్న ప్రొటెస్టులను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తప్పుగా మాట్లాడింది. దాంతో అక్కడ సాధారణ ప్రొటెస్టులు కాస్త చేయి దాటిపోయాయి. స్టూడెంట్స్ అక్కడ జాతీయ మీడియా సంస్థను తగలబెట్టారు. కనిపించిన అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ధ్వంసం చేస్తున్నారు. అక్కడ జరిగే విధ్వంసం మితిమీరిపోవడంతో బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆ దేశంలో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. ప్రొటెస్టులు చేసింది స్టూడెంట్స్ అని తెలిసి కూడా అడ్డు వచ్చిన వారిని కాల్చిపారేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. Before they call off their demonstrations, more than 150 people have been killed there in a week of violence. The quota scheme meant దాంతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా దేశ ప్రధానిగా పనికిరాదని అక్కడ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు బంగ్లాదేశ్లో ఒక జాబ్ రిజర్వేషన్ కోసం ఎందుకింత విధ్వంసం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటే మనం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. అది మార్చ్ 1971. పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ రెండు దేశాలు ఒక ఉమ్మడి దేశంగా ఉండేవి. అప్పుడు బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ ప్రొవిన్స్ అని పిలిచేవారు. బ్రిటిషర్స్ భారత్ని వదిలి వెళ్ళినప్పుడు మన భారతదేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టారు. ఒకటి మన ఇండియా అయితే రెండు పాకిస్తాన్. ప్రధానంగా మన ఇండియాలో ఎక్కువ భాగం హిందూస్ ఉన్నట్టు పాకిస్తాన్లో కూడా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. కానీ వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్కి మధ్య భాష, సంస్కృతుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినా ఈ దేశం మొత్తాన్ని వెస్ట్ పాకిస్తాన్కి చెందిన ప్రభుత్వమే పాలిస్తుంది. ఆ దేశంలో ఎకనామిక్ పరంగా చూస్తే ఎక్కువ కాంట్రిబ్యూషన్ బంగ్లాదేశ్ నుండి వచ్చేది. వ్యవసాయం, చేనేత పరిశ్రమ, ఇండస్ట్రీస్ ఇలా అన్నిట్లోనూ బంగ్లాదేశ్ 62% ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చేసేది. ఈ పాకిస్తాన్ అనే దేశాన్ని వెస్ట్ పాకిస్తాన్కి చెందిన నాయకులు పరిపాలించడం వల్ల ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు ఎప్పటికీ పాకిస్తాన్ వారిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంటుందని, న్యాయంగా వారికి చెందాల్సిన వనరులు, సౌకర్యాలిచ్చే విషయంలో వివక్షత చూపుతుందని పాకిస్తాన్పై ఆరోపించేవారు. 1970లో బంగ్లాదేశ్కి భారీ తుఫాన్ వచ్చింది. అది ఎంతలా అంటే ఆ తుఫాన్ తాకిడికి బంగ్లాదేశ్లో భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. కేవలం ఆ తుఫాన్ కారణంగా 5 లక్షల మంది చనిపోయారు. పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయం చేయకపోవడంతో ఈస్ట్ పాకిస్తాన్ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. నెక్స్ట్ 1970లో జరిగిన ఎలక్షన్స్ లో ఈస్ట్ పాకిస్తాన్ కి చెందిన అవామీ లీగ్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఫాదర్ ముజిబర్ రెహమాన్ ఈ దేశానికి మొదటి ప్రధానిగా గెలిచారు. అయితే ఇతడు ఈస్ట్ పాకిస్తాన్ కి చెందిన వాడు కావడంతో ముజిబర్ రెహమాన్ ని గవర్నమెంట్ ని ఫామ్ చేయకుండా ఈస్ట్ పాకిస్తాన్ పై వెస్ట్ పాకిస్తాన్ సైనికులు దాడి చేసి ముజిబర్ రెహమాన్ ని జైల్లో వేయించారు. ఆ దాడి కారణంగా దేశం రెండు భాగాలుగా విడిపోయి బంగ్లాదేశ్ ని అణచివేయడానికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై యుద్ధానికి వెళ్ళింది. అప్పుడు అధికారంలో ఉంది పాకిస్తానే కాబట్టి ఆ యుద్ధంలో పాకిస్తాన్దే పైచేయి. ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ భారత్ సహాయాన్ని కోరింది. భారత్ సహాయంతో పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ విజయాన్ని సాధించింది. 1971లో ఆ దేశానికి ఫ్రీడమ్ వచ్చింది. ఆ యుద్ధంలో పాల్గొన్న సాధారణ ఫ్రీడమ్ ఫైటర్స్ కి ఆ దేశ మొదటి ప్రధాని షేక్ ముజిబర్ రెహమాన్ 30% జాబ్ రిజర్వేషన్ కల్పించాడు. ఆ రిజర్వేషన్ తరతరాలుగా ఫ్రీడమ్ ఫైటర్స్ కి, వాళ్ళ ఫ్యామిలీ వారసులకి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అంతర్గత గొడవలకి ఈ 30% రిజర్వేషనే కారణం. 1971లో పాకిస్తాన్ తో యుద్ధం చేసింది వారి హక్కుల కోసమే. మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో అలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ షేక్ హసీనా ఆ పరిస్థితిని చక్కదిద్దకుండా రిజర్వేషన్ అనేది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి ఇస్తారని, దేశద్రోహులకి, పాకిస్తాన్ రజకారులకి కాదని మీడియాలో స్టూడెంట్స్ ని ఉద్దేశించి మాట్లాడింది. ఇలా మాట్లాడిన వెంటనే స్టూడెంట్స్ అంతా సోషల్ మీడియా హ్యాండిల్ ని రజకారులు, దేశద్రోహులని మార్చుకున్నారు. ఏ మీడియా ద్వారా అయితే హసీనా ప్రసంగించారో ఆ మీడియా ఛానల్ ని తగలబెట్టారు. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆ దేశ ప్రజలకి రిజర్వేషన్ కోటా పద్ధతిలో జాబ్స్ ని ఇస్తుంది. అందులో ఫ్రీడమ్ ఫైటర్స్ కి, వాళ్ళ ఫ్యామిలీకి 30%,
ఆడవాళ్ళకి 10%, వెనకబడిన జిల్లాల వారికి 10%, మైనారిటీస్కి 5%, వికలాంగులకి 1%, ఇలా బంగ్లాదేశ్ గవర్నమెంట్ జాబ్ రిజర్వేషన్స్ని కేటాయించింది. అయితే ఈ రిజర్వేషన్ మొత్తం 56%. ఆ దేశంలో నిరుద్యోగత ఎక్కువై ఉన్న ఉద్యోగాలే అంతంత మాత్రం. అందులో మెజారిటీ రిజర్వేషన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి, వాళ్ళ ఫ్యామిలీ వారసులకి 30% రిజర్వేషన్ని దశాబ్దాల తరబడి వాళ్ళకే ఇస్తుంటే మిగిలిన చదువుకున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటని అక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా వ్యక్తం చేస్తున్నందుకు ఆ దేశ ఆర్మీతో స్టూడెంట్స్ అని కూడా చూడకుండా కాల్చి చంపుతున్నారు. ఇలా ఇప్పటి వరకు 150 మందికి పైగా స్టూడెంట్స్ చనిపోయారు. Court order before they call off their demonstrations. More than 150 people have been killed there in a week of violence. The quota scheme meant a third. ఆ దేశ యువతలో ముఖ్యంగా యూనివర్సిటీ విద్యార్థుల్లో షేక్ హసీనా ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేక్ హసీనా ఇప్పటి వరకు 4 సార్లు ఆ దేశానికి ప్రధానిగా ఉన్నారు. అయినా ఎలాంటి అభివృద్ధి చూపించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగత వల్ల హసీనా ప్రభుత్వాన్ని తన డిక్టేటర్షిప్ ని తొలగించాలని చూస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.